సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ హ్యాపీనెస్‌లో రిలేషన్ అని కూడా మనం మాట్లాడాం. కానీ ఈ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మొబైల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక ఓన్ స్పేస్ ఇచ్చుకోవడం గానీ, మాట్లాడుకోవడం గానీ, లవ్ చేయడం కానీ ఇలాంటివి చాలా తగ్గిపోయినాయని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఐ హావ్ సీన్ సో మెనీ అరే మా ఆయన మారిపోయారు, మా ఆవిడ మారిపోయింది. ఈవెన్ లైక్ వాళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ టైంలో కూర్చున్నప్పుడు కూడా ఎవరు మొబైల్స్ వాళ్ళు పట్టుకొని చాటింగ్ చేసుకోవడం కానీ, స్క్రోల్ చేసుకోవడం కానీ, ఒక అండర్స్టాండింగ్ లేదు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ, కంప్లైంట్స్ ఎక్కువ. ఒకప్పుడు కాంప్లిమెంట్స్ ఉండేవి, కానీ ఇప్పుడు చూస్తే నువ్వు అది సరిగ్గా చేయలేదు, కంప్లైంట్స్ అండ్ ఆల్ ఎక్కువ అయిపోయినాయి సార్. సో ఇది రియల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలన్నప్పుడు ఎలా సార్ అంటే రియల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎస్పెషల్గా ఈ సోషల్ మీడియాలో ఫోన్లు అవన్నీ పక్కన పెట్టేసి లవ్, కేర్ ఇవన్నీ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తే వాళ్ళు రియల్ లైఫ్లో పాటిస్తారు. తప్పకుండా అండి. మీరు అడిగిన క్వశ్చన్స్లో మల్టీ డైమెన్షనల్స్ ఉంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటి, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ రిలేషన్షిప్, హ్యాపీనెస్, హెల్త్ పైన ఈ రెండు కవర్ చేద్దాం. మనం రెండు మాట్లాడుకుందాం. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందండి. వర్క్ ఈజ్ వర్షిప్, ఫ్యామిలీ ఈజ్ అ టెంపుల్, బోత్ కెనాట్ బి సెపరేటెడ్ అని నేను నమ్ముతాను. ఇట్స్ వన్ ఆఫ్ ద కోట్ ఇన్ మై బుక్స్. ఇక్కడ వర్క్లో ఈ మధ్యలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా సోషల్ మీడియాలో అయింది. ఇక్కడ టైం ఇవ్వాలి, అక్కడ టైం ఇవ్వాలా. ఇట్స్ నాట్ అబౌట్ టైం మేనేజ్మెంట్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఎనర్జీ, క్వాలిటీ అంటే అవైలబిలిటీ. ఇక్కడ ఏంటంటే ఆఫీస్లో కూర్చొని లైక్ ఎగ్జాస్టివ్ అయిపోయి ఇంటికి వచ్చాక ఎనర్జీ ఇవ్వలేడు, టైం ఇచ్చినా ఎనర్జీ ఇవ్వలేడు ఇఫ్ ఇట్స్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. సిమిలర్లీ కొంతమంది అన్ఫార్చునేట్లీ ఇంట్లో రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇంట్లో పర్సనల్ ఇష్యూస్, ఫినాన్షియల్స్ ఏదైనా ఉండొచ్చు, పేరెంటింగ్ రిలేటెడ్ కావచ్చు, పార్ట్నరింగ్ భార్యాభర్తల మధ్యలో గొడవలు కావచ్చు, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, మల్టిపుల్ రీజన్స్తో ఇంట్లో గొడవలు పడి డ్రైన్ అవుట్ అయిపోయి ఆఫీస్కి వెళ్తే దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ దేర్, కంప్లీట్లీ డ్రైన్ అవుట్. సో ఇక్కడ ఎనర్జీ అలైన్మెంట్ అనేది మిస్ అవుతుందండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో టైం కాదు, అది ఒకప్పుడు ఉండేది టైం మేనేజ్మెంట్ అనేది. ఇప్పుడు టైం ఇస్తున్నారు, పక్కనే కూర్చుంటారు గంటలు బట్ దేర్ ఇస్ నో పర్పస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్ మీడియా కూడా ఉంది. పక్కనే కూర్చుంటారు భార్య భర్తలు కావచ్చు, ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఎవరి వంతలు వాళ్ళు బిజీగా, దేర్ ఎనర్జీ ఇస్ గెటింగ్ డ్రైన్డ్ దేర్, పక్క పక్కనే ఉంటారు. 2 గంటలు ఇక్కడ చూడొచ్చు సోషల్ మీడియాలో, బట్ 2 minutes పక్కన అటెంటివ్గా క్వాలిటీగా టైం ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు ఏదైనా అడిగినా కానీ చిరాకు, ఫ్రస్ట్రేషన్. ఇక్కడ ఉన్న అదేంటంటే తెలియకుంటే ఒక యాంగ్జైటీ, స్ట్రెస్ జోన్లోకి వెళ్ళిపోతారు. సోషల్ మీడియాలో చూస్తే యాంగ్జైటీని పెంచేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కాంప్లిమెంట్ ఇవ్వట్లేదు అన్నారు. కాంప్లిమెంట్ ఇవ్వకపోవడానికి కారణం కంపారిజన్. ఒకసారి కంపారిజన్ స్టార్ట్ అవుతే భార్య ఎంత బాగున్నా, ఎంత బ్లెస్సింగ్ ఉన్నా, ఎంతో అదృష్టమైన భర్త దొరికినా, ఎంత మంచి భార్య దొరికినా, మంచి పిల్లలు దొరికినా, తల్లిదండ్రులు అంత బ్లెస్సింగ్ ఉన్నా కానీ తక్కువనే కనపడుతుంది, ఏదో లోటు కనపడుతుంది. బికాస్ దే స్టార్ట్ కంపేరింగ్ రియల్ లైఫ్ కంపారిజన్ చేసేసరికి ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అవుతుంది. ఎంత ఉన్నా ఏదో ఒక వెల్తితనం, బ్రెయిన్ వాషింగ్ అవుతుంది తెలియకుండానే. ఈవెన్ అల్గారిథం కూడా ఇప్పుడు ఏమవుతుందంటే రియల్ లైఫ్కి దట్స్ హ్యూజ్ గ్యాప్. ఎవరైనా సరే, ఈవెన్ బాలీవుడ్ టాప్ సూపర్ స్టార్ కావచ్చు, హాలీవుడ్ టాప్ సూపర్ స్టార్ కావచ్చు, రియల్ లైఫ్లో అలా ఉండరు. మన స్క్రీన్ మీద చూసిన దాంట్లో నాట్ ఈవెన్ 5%, మేబీ అరౌండ్ 5% ఉంటుండొచ్చు. రియల్ లైఫ్ అది కాదు. రియల్ లైఫ్ న్యాచురల్ మనలాగానే ఉంటారు. బట్ జనాలు ఏంటంటే ఒక లైఫ్ అంటే ఇలా ఉండాలి, రిలేషన్షిప్ అంటే ఇలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలి, ప్రేమ అంటే ఇది. సో దే విల్ గివ్ దేర్ ఓన్ డెఫినేషన్. ఇంకా అది దాంతో సఫర్ అవుతూ ఉంటారు ఇంకా వాళ్ళు. సో అక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో గొడవలకు దారి తీయడం, వెల్తితనం, సో బయట వెతకడం. ఇద్దరు ఒక స్టార్ట్ చేశారనుకో, ఇక ఇద్దరు స్టార్ట్ అవుతారు. తెలియకుంటే ఇద్దరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా చూసే వాళ్ళు అందరూ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక వెల్తితనం కనపడగానే అలాంటి వీడియోస్ వస్తాయి వాళ్ళకి, లైక్లు, షేర్లు కొట్టగానే అల్గారిథం వీళ్ళు అగైన్ అల్గారిథం వచ్చేసి నేను సఫర్ అవుతున్నాను, ఇది ఫీల్ అవుతున్నాను, ఒక ఇండికేషన్ అది పసిగడితే ఇట్ విల్ ఎన్ష్యూర్ హిప్నోటైజ్ చేసి పాడేస్తారు. నువ్వు ఆర్ ద బిగ్గెస్ట్ సఫరర్, నువ్వు నీ అంత విక్టిమ్ ఇంకెవరు లేదు ప్రపంచంలో అన్న స్థాయికి తీసుకెళ్తుంది. మా భర్త నిజంగానే బాగా నన్ను బాధ పెడుతున్నాడు, లేదా మా భార్య నన్ను అస్సలు మంచిగా చూసుకోవట్లేదు, నాకు ఇంప్రెషన్ ఎవరి మట్టుకు వాళ్ళకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏంటంటే ప్రేమ అంటే ఇలా ఉండాలి, అక్కడికి వెళ్ళాక ప్రేమ అంటే ఇలా ఉండాలి, ఇవ్వట్లేదు, నువ్వు ఇది కోల్పోతున్నావు, ఇది కోల్పోతున్నావు, అది కోల్పోతున్నావు. సో ఇక్కడ ఏంటంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. వాస్తవానికి ఎలాంటి సంబంధం లేదు. మనం జీవించేది రియల్ లైఫ్లో, వర్చువల్ లైఫ్లో కాదు, రైట్? సో రియాలిటీకి రావాలి, రియాలిటీ చెక్. ఎక్స్పెక్టేషన్స్ ఉండాలా, రియలిస్టిక్ ఉండాలి. కొంతమంది ఈ వైరాగ్యంలో అసలు ఎక్స్పెక్టేషన్ వదిలేసుకుంటారు. ఇక నా అసలు ఏం లేదు, నా భర్త నాకు కావాల్సింది ఏం చేయడు, నా భార్యను అసలు పట్టించుకోదు, నన్ను లెక్కన పెట్టదు, ఆల్వేస్ ఇగ్నోర్స్, ఆల్వేస్ ఓవర్ రియాక్ట్స్ అని చెప్పేసి కంప్లీట్గా అతివృష్టి అనావృష్టి లాగా ఒక వైరాగ్యం స్టేజ్ కానీ, లేకుంటే పొసెసివ్ ఇవన్నీ కావాలని ఓవర్ ఎక్స్పెక్టేషన్, అన్రియలిస్టిక్. అందరి ద్రాక్ష పండు అవ్వాలి, లేకుంటే వైరాగ్యంతో అసలు అన్ని వదిలేసుకోవాలి. ఇంకా ఈ రెండు సినారియోలు ఎక్స్ట్రీమ్స్లో బ్రతుకుతున్నారు చాలామంది. ఈ రెండింటి మధ్యలో గొడవలతో జీవిస్తుంటారు. దిస్ వాట్ హ్యాపెనింగ్. వాల్యుబుల్ లైఫ్, గోల్డెన్ ఏజ్ కపుల్స్కి పర్టికులర్గా 30 years నుంచి 45 years వరకు గోల్డెన్ పీరియడ్.
ఎవరికన్నా. అండ్ ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళకే వస్తున్నాయి ఈ మధ్యలో. మీరు చూడండి పెళ్లి అయ్యేసరికి 28-30 అవుతుంది, 30 నుంచి 45 వరకు ఇట్స్ గోల్డెన్ పీరియడ్. ఈ టైంలో ఈ మధ్య వయసు ఏజ్ గ్రూప్లు ఉన్న వాళ్ళు దే సఫర్ ఏ లాట్, కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. బికాస్ వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఉంటుంది, సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. అందరు ఏం చేస్తే అలాగా, నాకు నచ్చింది చేయలేను, అందరు ఏం చేస్తున్నారు అదే చేయాలి, కన్ఫార్మిటీ అంటాం. సొసైటీ కోరం బ్రతుకుతున్నారండి, వాళ్ళ కోరం వాళ్ళు బ్రతకట్లేదు. ఏదైనా సరే, లైక్ ఏది డ్రెస్ కొన్నా, కార్ కొన్నా, ఇల్లు కొన్నా, ఏది చేస్తే చివరికి హోటల్కి వెళ్ళి డిష్ ఆర్డర్ చేయాలనే కానీ వాళ్ళకి నచ్చిన డిష్ ఆర్డర్ చేయడానికి వాళ్ళకి ఏదో ఒక మొహమాటం. ఇది ఎలా ఉంటుంది, ఆక్వర్డ్గా ఉంటుంది, లెట్స్ గెట్ ఇన్ ఎ ఫ్లో అని. కొన్ని ప్లేసెస్లో కొన్ని హోటల్స్ దే డోంట్ గెట్ ఇన్ టు దట్. ఇప్పుడు వాళ్ళకి తాళి అంటే ఇష్టం, చిన్న ఎగ్జాంపుల్, దే డోంట్ గో ఫర్ తాళి. స్టిగ్మా, తాళి అంటే లైక్ బడ్జెటింగ్ ఉంటుందా, లేకపోతే అందరు ఏం చూస్తారు, ఎవ్రీబడి ఈస్ గెటింగ్ అదర్స్ అని. అలాగా అంటే ఐ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. వాళ్ళకి కావాల్సిన నచ్చిన డిష్ కూడా తినలేకపోతున్నారు. అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే సొసైటీకి వ్యాలిడేషన్. ఇక్కడ లైఫ్ అనేది ఎవరి లైఫ్ వాళ్ళదే. ఇంకోటి సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ప్రేమ డెఫినేషన్, రిలేషన్షిప్ డెఫినేషన్ ప్రతి ఒక్కరికి వేరువేరుగానే ఉంటుంది. ఎవరో సోషల్ మీడియాలో ఒక చూపించింది అదే నిజం అనుకుంటారు. ఒకవేళ ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని ఒక సోషల్ మీడియాలో రీల్లో చూసాక దానికోరం పాకులాడి కష్టపడి అన్నీ చేశాక కూడా చివరికి తన హ్యాపీ ఉండరు, వాళ్ళు హ్యాపీ ఉంటారు. ఎందుకంటే ఇది కాదు నా ప్రేమ, నేను అనుకున్నది వేరు. మరి ఇన్ని రోజులు దీనికోసం పోరాడి ఫ్రిక్షన్ వచ్చేసి కష్టపడి అది సాధించుకున్నాక కాదు. ఇప్పుడు జాబ్స్ కూడా అంతే. ఇది అందరూ ఫ్యాన్సీగా ఉంటుంది, ఇగో ఈ జాబ్ చేస్తే ఫ్యాన్సీగా ఉంటుంది, జీతం బాగుంటుంది, శాలరీ బాగుంటుంది, డబ్బులు బాగుంటాయి, స్టేటస్ బాగుంటుంది, అందరూ మెచ్చుకుంటారు, జేజేలు కొడతారు అని కష్టపడి 5 years 10 years పెట్టేసి జాబ్ కొడతారు. అక్కడికి వెళ్ళాక వెళ్తాను. సో దే ఆర్ క్లైంబింగ్ ద రాంగ్ ల్యాడర్, హైట్ అనేది పీక్. సో అక్కడికి వెళ్ళాక రిగ్రెట్ అవుతాయి. జస్ట్ ఇమాజిన్, లైఫ్ అనేది ఇర్రివర్సబుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 to 25 years ఆర్ 20 to 30 years లైఫ్ని మళ్ళీ తీసుకురాలేరు ఏం చేసినా. ఈవెన్ 1 year కూడా తీసుకురాలేరు, 1 day కూడా మనం వెనక్కి తీసుకురాలేము. సో ఇక్కడ ఏంటంటే జనాల కూరం కాకుండా సింపుల్గా మెసేజ్ ఏంటంటే, సొసైటీ ఏమడుగుతుంది, జనాలకి ఏం కావాలి అని కాకుండా నీకు మనసుకు నచ్చింది చేయండి. మనసుకు నచ్చిందంటే ఒక సింపుల్ వ్యాలిడేషన్స్, ఎథికల్గా ఉండాలి, మోరల్గా ఉండాలి, ఓకేనా, యాక్సెప్టబిలిటీ ఉండాలి రీజనబుల్గా. వీఆర్ నాట్ వైలేటింగ్ ఎనీ లా, ఎనీ మోరల్స్ అండ్ ఎథిక్స్. అది క్రైటీరియా సెట్ అయితే చాలు. అది ఏ పని చేసినా పర్లేదు, చిన్న పన పెద్ద పన పక్కన పెట్టేసి వీ హ్యావ్ టు పర్సూ అవర్ ఓన్ హార్ట్, ప్యాషన్ పర్సూ చేయాలి, పర్పస్ని. ఇలా చేసినప్పుడు చాలా వరకు సాటిస్ఫాక్షన్లో లేక ఉంటుంది. రిలేషన్షిప్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో బేసికల్గా ఇద్దరు ఎనర్జీస్ అలైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు రిలేషన్షిప్ బాగాలేదనుకో, ఆఫీస్కి వెళ్ళేసి ఆఫీస్లో కూడా రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తుంటాడు. ఈ విల్ మెస్ దేర్, ప్రొడక్టివిటీ ఉండదు ఆఫీస్లో. అక్కడ ఏమవుతుంది, ఆఫీస్ పర్ఫార్మెన్స్ పోతుంది. ఆఫీస్లో పర్ఫార్మెన్స్ బాగా లేకుంటే ఇష్యూస్ పెరుగుతాయి, ఎస్కలేషన్స్, స్ట్రెస్ పెరుగుతాయి. ఇంటికి వచ్చాక రిలేషన్షిప్ కూడా పాడవుతుంది. సో రెండు ఇంటర్ రిలేటెడ్, రెండు సమతుల్యత ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి ఇచ్చే టైం అక్కడ క్వాలిటీ టైం అండ్ ఎనర్జీ. ఇంతకుముందు అన్నట్టు ఎనర్జీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను 2 గంటలు ఇచ్చాను కదా టైం అంటే 2 గంటలు ఏదంటే అంటే ఎనర్జీ లేని టైం వేస్ట్. అది ఈవెన్ క్వాలిటీ టైం 15 నిమిషాలైనా క్వాలిటీ టైం. ఎంపథెటిక్గా కనెక్ట్ అవ్వాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలా, మనసులు మార్చుకోవాలా, ఒపీనియన్ షేర్ చేసుకోవాలా. ఈచ్ వన్ దే హావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. ఎంత టైం అని కాదు, క్వాంటిటీ కాదు, ఇక్కడ క్వాలిటీ మ్యాటర్స్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఈవెన్ వర్క్లో కూడా అదే అవుతుందండి. నేను 5 గంటలు పని చేశాను, నాకు ఇంక్రిమెంట్ వస్తలేదు, ఓటీ నేను రోజున 3-4 గంటలు ఎక్కువ పని చేస్తున్నా, నాకు ఏం రావట్లేదంటే ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్, ప్రొడక్టివిటీ. నువ్వు ఎన్ని గంటలు పని చేస్తున్నావు కాదు, నువ్వు ఎంత ఎఫెక్టివ్గా, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ రెండు ఇంపార్టెంట్. కొంతమంది ఎఫిషియెంట్గా చేశాను, నేను 2 గంటలు చేసేది 1 గంటలో చేశాను, 1 dayలో చేసేది 1 hourలో చేశాను. బట్ ఎఫెక్టివ్నెస్ అది ఉపయోగం పడుతుందా లేదా, ఉపయోగపడితే ఎఫెక్టివ్గా ఉన్నట్టు. సో ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ వర్క్లో చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇట్ అప్లైస్ ఈవెన్ ఇన్ రిలేషన్షిప్ ఆల్సో. ఈ రెండు గుర్తుపెట్టుకున్నప్పుడు అండి రిలేషన్షిప్లో అండ్ కెరియర్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పర్సనల్ లైఫ్ ఈజ్ బిగ్గర్ దెన్ వర్క్ లైఫ్ నన్ను అడిగితే. ఎందుకంటే వర్క్ అనేది ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, మనం చిన్న సామెత ఉంది, బ్రతకడానికి తింటున్నామా, తినడానికి బ్రతుకుతున్నామా అని అంటారు. ఇప్పుడు ఏంటంటే కెరీర్ కూడా అంతే, డబ్బులు సంపాదన. జనాలు ఏంటంటే కెరీర్ దే ఆల్వేస్ లింక్ టు మనీ, సక్సెస్ నేను తర్వాత రికగ్నిషన్, వాలిడేషన్. ఓకే, మన డబ్బు అనేది మనం యాక్చువల్గా డబ్బు సంపాదించడానికి బ్రతకట్లేదండి, బ్రతకడానికి డబ్బు సంపాదిస్తున్నాం. సేమ్ థింగ్ అప్లైస్ హియర్. అది ఒక్కటి గుర్తించుకుంటే చాలు. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ లిమిటెడ్, ఎంత కావాలి అంతే. లేదు నా పిల్లలు హెల్తీ అంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ మా పిల్లలకి, వాళ్ళ తర్వాత నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి, మనవరికి, మనవరాలకి, నువ్వు 7 తరాలకు సంపాదించిన. ఇప్పుడు రియాలిటీ ఏముందంటే, ఇప్పుడు పిల్లల్ని అడగండి, వాళ్ళ తాత వాళ్ళ తండ్రి పేరు తెలియదు చాలా మందికి. తర్వాత వాళ్ళ తాత ఫొటోస్ కూడా వాళ్ళ ఇండ్లలో ఉండట్లేవు. సొంత తాత
ఫాదర్ వాళ్ళ తండ్రి ఫొటోస్ కూడా కొత్తగా పాష్గా ఇల్లు కట్టినాక ఫొటోస్ రావట్లేదు ఇంట్లో. దే డిసైడింగ్ వెదర్ టు, అంటే ఆ ఫోటోని కూడా గోడకు పెట్టాలా లేదా అన్న స్థాయికి వెళ్ళారు లెగసీ గురించి. సో ఇక్కడ ఏంటంటే అదే వాల్యూస్ అదే బిలీవ్స్, పాకులాట, సంపాదన. కొంతమంది అలా, అందరు కాదు, కొంతమంది బాగా సఫర్ అవుతున్నారు, బేసిక్ రిక్వైర్మెంట్స్ లేకుండా సఫర్ అవుతారు, అతివృష్టి అనావృష్టి. ఇక్కడ ఏదైనా బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ప్రేమిస్తారు, బాగా ప్రేమిస్తారు, అవసరానికి మించి ప్రేమిస్తారు, ప్రేమనే చాలు, నాకు డబ్బుతో సంబంధం, డబ్బులు ఏముంది, ప్రేమ చాలు అంటారు. అది కూడా తప్పే. ఇంతకుముందు మనం చికెన్ బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అన్ని ఇంపార్టెంట్. ఒకటి సాల్ట్ లాంటిది, ప్రతిదీ ఎక్కువ వేసినా సాల్ట్ తినలేము, తక్కువ లేకున్నా తినలేము, తక్కువ వేసినా తినలేము. లైఫ్లో అన్నిటికీ ఏదానికైనా ఒక హెల్తీ లిమిట్స్, పరిమితి అనేది పెట్టుకోవాలి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. ఎవరి అపిటైట్ ఏంటి అనేది వాళ్ళ అపిటైట్ చూసుకోవాలంటే. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నీడ్ ఆఫ్ ది ఆర్. ఇప్పుడు ఈవెన్ డిజిటల్ వరల్డ్ బాగా, టెక్నాలజీ పెరిగింది బాగా, మనకు తెలియకుంటే టైం అనేది క్షీణిస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. నువ్వు ఎంత బెస్ట్ ఫోన్ కొన్నా, ఓకే, మన యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం, మళ్ళీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాప్ ఐఫోన్ కొన్నా కానీ ఛార్జింగ్ బ్యాకప్ చాలా బాగుంటుంది కొన్నా, బ్యాక్ ఎండ్ యాప్స్ ఉంటాయి, డ్రైన్ అవుట్ చేస్తుంది బ్యాటరీని, ఛార్జింగ్ పెడతావు డ్రైన్ అవుట్ చేస్తూ ఉంటుంది. మనం కూడా మనకు తెలియకుండానే చాలా బ్యాగేజెస్, మనకు తెలియని విషయాలు మోస్తుంటాం, మనం డ్రైన్ అవుతూ ఉంటాం, తెలియకుంటే డ్రైన్ అవుతాం బ్యాక్ ఎండ్గా. సో వీ ఆల్వేస్ నీడ్ టు డీక్లటర్ అవర్ మైండ్ అండ్ హార్ట్. ఇమోషనల్ బ్యాగేజ్ ఉంటే దించుకోవాలి, అన్వాంటెడ్ థాట్స్ ఏమైనా ఉంటాయి, నెగిటివ్ థాట్స్ని తగ్గించుకోవాలి. వీ షుడ్ ఫోకస్ ఆన్ వాట్ వీ వాంట్, నాట్ వాట్ వీ డోంట్ వాంట్. మనకు కావాల్సిన దాని మీద ఫోకస్ పెట్టాలి. మనకు అవసరం లేదు వద్దన్న దాని మీద ఫోకస్ పెడితే డ్రైన్ అవుట్ అవుతాము, ఏదైతే వద్దనుకుంటో దాన్నే చేరుకుంటాం. వీ విల్ అచీవ్ దట్. దట్స్ అ మేనిఫెస్టేషన్ రూల్ అంటాం, నేచర్స్ వండర్ఫుల్ లా. మనం దేని మీద అయితే ఫోకస్ పెడతామో అది వద్దు అన్నా, అది కావాలన్నా అది ప్రాప్తి అవుతుంది. వద్దనుకున్నా దాని మీద ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీగా మనం బాగా థింక్ చేస్తే, ఇప్పుడు చాలా మంది నేను నా రిలేషన్ బ్రేక్ అవ్వద్దు, లేకుంటే నేను ఫెయిల్ అవ్వద్దు అంటారు, స్టడీస్లో కానీ దేంట్లో కానీ. ఎప్పుడైతే ఇది అవ్వకూడదని హై ఫ్రీక్వెన్సీతో బాగా థాట్లో ఉంటారో, హై ఫ్రీక్వెన్సీ థాట్స్లో ఉంటారో, ద ఎండ్ అప్ దేర్ ఇన్ఎవిటబుల్లీ. అండ్ 99% ఛాన్సెస్ ఆర్ దేర్. 1% మిరాకిలస్ అది నాతో చెప్పలేను తప్ప అవుతారు. ఇది ఏంటంటే మేనిఫెస్టేషన్ రూల్, ఇది నేచర్స్ వండర్ఫుల్. మనకు కావాల్సిన దాని మీద ఫోకస్ పెట్టాలి, ఏదైతే వద్దో దాని మీద పెట్టకూడదు ఫోకస్. సో చాలా మంది ఏం చేస్తారంటే నాకు ఇలా అవ్వకూడదు అని దాని మీద పెడతారు ఫోకస్, ఇది వద్దు ఇది అవ్వకూడదు. ఏది కావాలో, నాకు ఏది ఇష్టమో, నాకు అవ్వకూడదు, అవ్వాలని కూడా కాదు, నాకు ఇది అవుతుంది అన్న ఒక ఫెయిత్, ఆ నమ్మకంలో ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ కూడా నేచర్ సపోర్ట్స్. మన ఎఫర్ట్స్ ఇంపార్టెంటే, ఇప్పుడు మంత్రానికి చింతకాయలు రాలవు, మన ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. కానీ మనం తెలియకుంటే ఈవెన్ యూనివర్స్ విల్ సపోర్ట్, నేచర్ విల్ సపోర్ట్, అన్ని విధాలా మనకు అదేంటంటే ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. నేచర్ సపోర్ట్ కూడా మనకు ఉంటుంది. సో ఉన్న దాంట్లో ఉన్నదానికి వాల్యూ ఇవ్వాలి, లేని దాని గురించి ఆలోచించడం కంటే లైక్ వాట్ హ్యావ్ గాట్, దాని గురించి మనం హ్యాపీగా ఉంటే సరిపోతుంది సార్. అది ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే రిసోర్స్ఫుల్ అండి. ఇప్పుడు ఏంటంటే లైఫ్లో మెటీరియల్ గోల్స్ ఉండొద్దని చెప్పట్లేదు, ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను కోటేశ్వరన్ అవ్వాలి, నేను ఇప్పుడు ఆల్రెడీ లక్షాధికారి. ఎగ్జాంపుల్, లక్షాధికారి అంటే ఇప్పుడు చిన్నగా అయిపోయింది, ఓకే. ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే ఒక 50 లక్షలు నేను ఆల్రెడీ నెట్వర్క్ ఉంది నాకు, ఓకే. నాకు 10 కోట్లు కావాలి, 5 కోట్లు కావాలి, ఆశ ఉండడం తప్పలేదు. బట్ నీకు ఉన్నదానికి నువ్వు సంతృప్తిగా లేకుంటే నీకు 50 కోట్లు వచ్చినా సంతృప్తిగా ఉండదు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ ఫర్ వాట్ యు ఆర్, ఇంకేది వచ్చినా హ్యాపీగా ఉండలేవు. ఇప్పుడు ఏంటంటే నా జేబులో 1,00,000 ఉంది, నేను 10 రూపాయలు దానం చేయలేక నాకు మనసు లేదంటే, నా దగ్గర 10 కోట్లు వచ్చినా కూడా నాకు రాదు మనసు. ఎవరికైనా అవసరం నీడి దగ్గరికి చిన్న రోడ్ పైన. దిస్ ఇస్ అ నేచర్స్ లా అండి, ఇట్స్ ఫిలాసఫీ కాదు, ఇట్స్ ఇమోషనల్ ప్యాటర్న్ అంటారు దాన్ని సైకాలజీలో. ఇమోషనల్ ప్యాటర్న్, మన ప్యాటర్న్ ఎలా ఉంటే ఆ ప్యాటర్న్ మనము మెటీరియలిస్ట్గా ఎంత సాధించినా మనం అలాగనే ఉంటాం. వెల్తితనం ఉందనుకో ఇమోషనల్ ప్యాటర్న్, అది ఏ స్థాయిలోనో వెల్తితనం ఉంటుంది. హ్యాపీగా ఉన్నారు, లైక్ జాయ్ఫుల్గా ఉన్నారు, వాళ్ళ కష్టంలో కూడా హ్యాపీగా ఉంటారు. ఇమోషనల్ ప్యాటర్న్. సో ప్రతి సిచ్యువేషన్లో వాళ్ళ ఇమోషనల్ ప్యాటర్న్ ఎలా ఉంటే అలాగే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే లివ్ ఇన్ దట్ ఇమోషనల్ ప్యాటర్న్, హ్యాపీగానే ఉంటారు. తర్వాత ఇంతకుముందు అన్నారు ఉన్న దాంట్లో తృప్తి పడడం అనేది, ఇది ఉండాలి కంపల్సరీ. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఉన్నదానికి కృతజ్ఞతా భావం చూపించాలి, గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి, ఇదొకటి. రెండోది, ఉన్నవి వాడుకోవడం తెలియకుంటే వీ కాంట్ గ్రో. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ మధ్య యువత కావచ్చు, అందరూ, ఈవెన్ లైక్ మ్యారీడ్ ఉన్న వాళ్ళు కావచ్చు, మిడ్ లెవెల్ కెరియర్లో ఉన్నప్పుడు ఎక్కడున్న వాళ్ళు కానీ పర్ఫెక్ట్ టైము, పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తారు. ఏదన్నా స్టార్ట్ చేయాలా ప్రాజెక్ట్ అన్నా, ఏదన్నా ఒక వర్క్ చేయాలన్నా కానీ అన్ని కరెక్ట్ ఉంటేనే స్టార్ట్ చేస్తాను. దే విల్ వెయిట్ ఫర్ అ పర్ఫెక్ట్ టైం. అంటే నా దగ్గర డబ్బులు లేవు, నాకు కావాల్సిన స్కిల్స్ లేవు, నాకు సొసైటీ సపోర్ట్ చేయట్లేదు, గవర్నమెంట్ మారాలి, రిఫార్మ్స్ అవ్వాలి, ఏవో కండిషన్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ అవ్వాలంటే లైఫ్ అయిపోతుంది, ఏం అవ్వదు. అంటే ప్రపంచం మూవ్ అవుతూనే ఉంటుంది, అడ్వాన్స్ అవుతూనే ఉంటుంది, ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, అందరూ ఫ్లరిష్ ఎవాల్వ్ అవుతూనే ఉంటారు. మనం అక్కడే ఉంటాం, సఫర్ అవుతాం, బెడ్ రేట్ మీద లాస్ట్కు చివరి క్షణాలు చనిపోయే ముందు దెర్ ఇస్ అ సర్వే.
అన్ని కంట్రీస్లో చేశారు. అన్నిటికంటే బిగ్గెస్ట్ పెయిన్ నువ్వు ఫెయిల్ అయిన ఏవైతే చేసి ఫెయిల్ అయిన వాటిగా నువ్వు ఏంటికి సఫర్ అవుతున్నావు, మీకు అంటే చివరి క్షణంలో పశ్చాత్తాపం చెందుతుంటారు. రిగ్రెట్స్, ద గ్రేటెస్ట్ రిగ్రెట్స్ ఎక్కడో తెలుసా? బాగా ట్రై చేసి మ్యాసివ్గా ఫెయిల్ అయిన వాళ్ళకి రిగ్రెట్స్ లేవు, ఏమి ట్రై చేయని వాళ్ళకు బిగ్గెస్ట్ రిగ్రెట్స్. అనవసరంగా చేయలేదే, ఓపిక ఉన్నప్పుడు చేయలేదు, నేను ట్రై చేయలేదు. చేసి ఫెయిల్ అయిన వాళ్ళకు రిగ్రెట్స్ ఉండవు, ఉంటాయి, తక్కువ ఉంటాయి రిగ్రెట్స్, మ్యాగ్నిట్యూడ్ అనేది తక్కువ ఉంటుంది. అసలు అవకాశం ఉన్నా చేయని వాళ్ళకి మాత్రం రిగ్రెట్స్ బీభత్సంగా ఉంటాయి, అసలు భరించలేనంత రిగ్రెట్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తాం మనం, ఎప్పుడు ఏమీ చేయలేము. చిన్న కొంతమంది సింపుల్గా వర్కౌట్ కోసం ట్రై చేయడానికి దిల్ వెయిట్, న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటారు, న్యూ ఇయర్ రిజల్యూషన్కి వస్తారు. న్యూ ఇయర్ రిజల్యూషన్కి వచ్చినప్పుడు చిన్న రీజన్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ ఎక్టిక్ ఉంది, లేదా కొంచెం ఇది ఎక్స్క్యూజెస్, హెల్త్ మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు డైలీ తింటున్నాం కదా, ఇయర్ ఎండ్ కోసం వెయిట్ చేయట్లేదు, యూ కెన్ డూ రైట్ అవే. ఏవైనా చిన్నవి ఏవైనా సరే లైఫ్లో కావాల్సినవి ఎప్పుడు కావాలో, పర్ఫెక్షన్ ముహూర్తం అవసరం లేదండి. ఓకే, పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కావాలి, గృహప్రవేశానికి ముహూర్తం కావాలి, బట్ అదర్వైజ్ అదర్ దెన్ దాట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఆ ముహూర్తానికంటే ముందు నేను కూడా మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి పెళ్ళికి, మెంటల్గా, ఇమోషనల్గా. ఐ షుడ్ బికమ్ డిజర్వింగ్. ముహూర్తం ఒకటి మార్చేది, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ ట్రిగర్ కాదు. సో వీ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్. ఎవరైతే ప్రిపేర్ అయ్యి రెడీ ఉంటారో వాళ్ళకి అవకాశాలు తలుపులు తెరతాయండి. ప్రిపేర్ అయ్యి రెడీ ఉన్న డిజర్వింగ్ ఉన్న వాళ్ళనే అట్రాక్ట్ చేస్తారు ఎవరైనా సరే. ఒక రోజు లేట్ అయినా పర్లేదు, ఈ రోజు కాకుండా రేపు ఏదో ఒక రోజు వాళ్ళకి అవకాశాలు తరపున తడతాయి. అప్పుడు దాన్నే ఓవర్ నైట్ సక్సెస్ సెన్సేషన్ అంటారు. ఓవర్ నైట్ సక్సెస్ అంటారు కదా, అది ఓవర్ నైట్ సక్సెస్ అనేది ఒక మిత్. అదేంటంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ దట్ వెల్ ప్రిపేర్డ్, అంటే ఒక డిజర్వింగ్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. సో అప్పుడు ఆ అవకాశం, ఆపర్చునిటీ వాళ్ళకి వచ్చినప్పుడు ఇట్ విల్ జస్ట్ సింప్లీ సక్సెస్ లైమ్ లైట్లోకి వచ్చేస్తుంది. అదేంటి సడన్గా మొన్నటి వరకు, లాస్ట్ వీక్ వరకు అతను ఎవరో తెలియదు, ఇప్పుడు సడన్గా దేశం అంతా తెలిసింది, సొసైటీకి తెలిసిపోతుంది, ఓవర్ నైట్ సక్సెస్ సెన్సేషన్ అంటాం. నథింగ్ లైక్ దట్ అండి. వాళ్ళకు ఆ స్కిల్స్, ఆ పట్టుదల ఎప్పటి నుంచో ఉన్నాయి. దే ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్, డిజర్వింగ్ ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి రైట్ ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చింది, వాళ్ళు షైన్ అయ్యారు. సో ఓవర్ నైట్ సక్సెస్ కోసము, పర్ఫెక్ట్ టైం కోసం ఎవరు వెయిట్ చేయకూడదు. వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ అవర్ సెల్ఫ్. మనం డిజర్వింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ అవే అట్రాక్ట్ అవుతాయి. సో సింపుల్ నేచర్స్ లా చెప్తాను నేను. నీళ్ళు ఉంటాయి కదండి, ఎక్కడ స్లోప్ ఉంటే అక్కడే వెళ్తాది. మా తాతయ్య అనేవాడు, వంప ఎక్కడ ఉందో వరద అక్కడే పోతుంది. మనం ఎక్కడైతే డిజర్వింగ్ పీపుల్ ఉన్నారో డబ్బులు, సక్సెస్, రెస్పెక్ట్ అని అక్కడే వెళ్తాయి. ఇప్పుడు నాకు మంచి పవర్ ఉంది, ఐ డోంట్ డిజర్వ్, ముందుకు ఏదో ఫార్మాలిటీకి ఇస్తారు, బట్ ఐ డోంట్ గెట్ జెన్యూన్ రెస్పెక్ట్ ఉండదు. డిజర్వింగ్ అవ్వాల్సిందే. ఒకవేళ డబ్బులు వచ్చినా నాకు, ఇఫ్ ఐఎమ్ నాట్ డిజర్వింగ్, డబ్బులు వచ్చినా నాకు జాక్పాట్ లాటరీ తగిలింది, లేకో లెగసీ తాత లాస్ట్ ఏదో ఒకటి అమ్మేసి డబ్బులు వచ్చాయి, ఏదో రకంగా జాక్పాట్ వచ్చేసింది అనుకోండి, డబ్బులు వచ్చాయి, నేను డిజర్వింగ్గా లేకుంటే ఆ డబ్బులు నా దగ్గర నిల్వవు. ఇట్ విల్ గెట్ ఇన్ టు ద రాంగ్ హ్యాండ్స్, ఐ విల్ ఫాల్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. ఎవరో మోసం చేస్తారు, ఏదో అవుతుంది, రాంగ్ డిసిజన్ తీసుకుంటాను, అంటే ఎలాంటి సెన్స్లెస్, అర్థం పర్థం లేని ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేకుంటే ఎవరో ఒకరు మనం ఎక్స్ప్లాయిట్ చేయడము, లేకపోతే నిలుపుకోము మనం, వి టేక్ రాంగ్ డెసిషన్స్. సో మనము మన దగ్గరకు వచ్చిన డబ్బులు నిలుపుకోవాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా, జాక్పాట్ సక్సెస్ నిలుపుకోవాలన్నా మనం డిజర్వింగ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అస్ అండి. మనం వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్. వాళ్ళు వచ్చి మోసం చేస్తారు లేకుండా బాగుండేది అంటే, మోసపోయిన వాళ్ళది కూడా తప్పు ఉంది అక్కడ, మోసం చేసే వాళ్ళ కాదు. ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అండి. ఎందుకు నువ్వే మోసపోయావు, ఎందుకు అందరు ఎందుకు మోసపోలేదు? బికాస్ మీరు నమ్మారు గుడ్డిగా, ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు. మేబీ షార్ట్ కట్స్, మేబీ లైక్ నీకు అవేర్నెస్ లేకపోవడం, లైక్ రాంగ్ పర్సన్ ట్రస్ట్ చేసాము. సో మోసం చేసే వాళ్ళు, దొంగలు కూడా ఎక్కడ పడాలో అక్కడే పడతారు. దొంగలు అందరు పడరు. తలుపు తెరిచిన వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారు, లాక్ వేసి సెక్యూరిటీ ఉన్న వాళ్ళ ఇంట్లో పడతారు కదా. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అండి. ఇట్స్ రాకెట్ సైన్స్ కాదు, వెరీ సింపుల్. కానీ మనకు అనుకున్నట్టు అవ్వకున్నా, లైఫ్లో ఏదైనా మిస్ అవుతున్నా, వీ ఆల్వేస్ ఫైండ్ సమ్ ఎక్స్క్యూజెస్. మన ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ అక్కడే ఉండి వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తుంటే మన ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతే, దట్ ఈస్ ఓన్లీ ద కోపింగ్ మెకానిజం చాలా మంది చేస్తారు. ఏదన్నా మనకు అనుకున్నట్టు అవ్వకున్నా, ఫెయిల్యూర్ అయినా, వీ షుడ్ రిఫ్లెక్ట్ దేర్. ఎందుకు ఇలా అయింది, ఎలా అవాయిడ్ చేసేవాడిని, హౌ కెన్ ఐ అవాయిడ్ ఇట్ ఇన్ ఫ్యూచర్, నేను బెటర్గా ఎలా అవ్వగలుగుతాను. సెల్ఫ్ రిఫ్లెక్షన్ థాట్కి వెళ్ళినప్పుడు, లెసన్స్ తీసుకున్నప్పుడు, ఆ లెసన్స్ని అప్లై చేసినప్పుడు డెఫినెట్లీ వీ విల్ సీ ఎ బెటర్ రిజల్ట్. 100% అనుకున్న సక్సెస్ రాకుండా ముందు ఫెయిల్యూర్ కంటే ఈసారి ఫెయిల్యూర్ ఈజ్ మచ్ క్లోజర్ టు సక్సెస్. ఇంక్రిమెంటల్గా పైకి వెళ్తుంటాం. ఇప్పుడు మన రిలేషన్లో కూడా ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మీద కంప్లైంట్ కానీ, వీళ్ళ మీద కంప్లైంట్స్ కాకుండా అసలు మనం ఏం తప్పు చేసినాం, అసలు ఏమైంది, తనలో ఆ చేంజ్ ఎందుకు వచ్చింది. సో ఫస్ట్ అది తెలుసుకోవాలి, తెలుసుకొని
Like love. ఈ రిలేషన్షిప్ లో కూడా అండి ఇట్స్ అ 2-way బేసికల్ గా. ఎంత బెస్ట్ లైఫ్ పార్ట్నర్ దొరికినా హ్యాపీగా ఉంటారు కొంతమంది. అదే అంటే బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే సీరియస్. ఇప్పుడు నేను కూడా కోచింగ్ చేస్తాను, చాలా మంది కపుల్స్ వస్తుంటారు నా దగ్గరికి. ఇద్దట్లో ఒకరు చాలా అంటే ఐడియల్గా ఉంటారు లైఫ్ పార్ట్నర్, అంతకు మించి ఎక్కడ దొరకరు. నువ్వు 1,00,000 మందిని సర్వే చేసినా వెతికినా ఫిల్టర్ చేసినా దొరకరు. అంత మంచి లైఫ్ పార్ట్నర్ దొరికినా లైఫ్ గొడవలు అయితే బంధంలో ఒకరు వెళ్తితనంగానే ఉంటారు, కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే లైఫ్ పార్ట్నర్ బెస్ట్గా ఉండాలని కాదు, లైఫ్ పార్ట్నర్ బెటర్గా ఉండాలని కాదు, నేను బెటర్ అవ్వాలి. నేను బెటర్ అయినప్పుడు లైఫ్ పార్ట్నర్ ఆబ్వియస్గా బెటర్ అవుతారు. వి షుడ్ లుక్ ఫర్ బెస్ట్ లైఫ్ పార్ట్నర్. ఐ షుడ్ బికమ్ ఏ బెస్ట్ లైఫ్ పార్ట్నర్. బెస్ట్ అనేది కూడా ఐ డోంట్ యాక్సెప్ట్ అండి. బెస్ట్ అనేది ఒక డెఫినేషన్, గుడ్ అనమాట. నేను ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ కొంచెం వెతకడం కాదు, నేను పర్ఫెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఏదైతే నేను డిజర్వింగ్ ఉండాలి, నాకు కావాల్సినవి నేను లైఫ్ పార్ట్నర్ ఫస్ట్ నేను ఇవ్వాలి. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐ షుడ్ గివ్ ఇట్. బంధంలో ఇంకొకటి ఇదొక రూల్, నేను ఎక్స్పెక్ట్ చేసింది నేను ముందు ఇవ్వాలి ఫస్ట్ రూల్. రెండోది నేను ఇచ్చేది ఎక్కువ ఉండాలి తీసుకున్న దానికంటే. ఎందుకంటే వాళ్ళ ఓన్ రూల్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ భార్య భర్తలు ఇద్దరు అదే చేస్తున్నారు. సో దే హ్యావ్ టు సిట్. ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ని అన్నిటితో కలుపుతారండి. ఇంకో థర్డ్ బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, నేను ఎక్కువ చదువుకున్నా, నాకు టాలెంట్ ఎక్కువ ఉంది, నాకు శాలరీ ఎక్కువ ఉంది, నాకు సోషల్ లైఫ్ ఎక్కువ ఉంది, నీకు తక్కువ, అవన్నీ పక్కన పెట్టాలి. ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ అనేది అన్నిటికీ అతీతం, అది సంబంధం లేదు. కెరీర్, నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు, బయట ఇన్ఫ్లుయెన్షియల్ CEO ఉండొచ్చు, బట్ ఇంటికి వచ్చాక యు ఆర్ జస్ట్ ఏ హస్బెండ్ ఆర్ ఏ వైఫ్, అంతే. నీ అదే రోల్. ఇక్కడ బౌండరీస్ వేరు, ఇక్కడ ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. నేను క్రికెట్లో సూపర్ స్టార్ అంటే, ఇప్పుడు కబడ్డీలో వచ్చినప్పుడు అతను ఈజ్ లైక్ ఎ నార్మల్ పర్సన్, ఈజ్ అ స్ట్రేంజర్, స్పెక్టేటర్, కూర్చొని చూడాల్సిందే కదా. ఇక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర బయటివి లైక్ దిస్ ఈజ్ అ సేక్రెడ్ రిలేషన్షిప్, దే షుడ్ నాట్ కంపేర్ అదర్ థింగ్స్. సో అదే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది బాగా. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుంటే ఈగో ఫీడ్ అవుతుంది, నేను సుపీరియర్, నాకు అన్నీ తెలుసు, నీకేం తెలియదు. ఇది బంధానికి కావాల్సింది బయటివి కంపారిజన్ అవసరం లేదు. అలాగే చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంట్లో చేసే పనులు, భార్య చేసే పనులు కావచ్చు, భర్త చేసే పనులు కూడా, భార్య దగ్గర కూడా ఆ స్కిల్స్ ఉండవు. వెన్ వి కంపేర్ యాపిల్ టు యాపిల్ కంపేర్ చేస్తూనే ఉంటుంది. యాపిల్ని ఆరెంజ్ కంపేర్ చేయలేం కదా. భార్య భర్తలు ఇద్దరు, ఒకరు యాపిల్ ఒకరు ఆరెంజ్, ఇద్దరు ఫ్లేవర్ని, ఇద్దరు కలర్స్ని, టేస్ట్ని కంపేర్ చేయడానికి రాదు. సో అదే అవుతుంది ప్రాబ్లం. దే స్టార్ట్ కంపేరింగ్ వేర్ దే ఆర్ గుడ్ with others, where they are weak, where they are not performing, ఎక్కడ వాళ్ళ ఫ్లాస్ ఉన్నాయి, అది కంపేర్ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అండి గొడవలకి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వడం నేర్చుకోవాలి. యా, వీ హావ్ టు గివ్ మోర్ అండ్ వీ హావ్ టు బికమ్ డిజర్వింగ్ వాళ్ళకంటే ముందు. అండ్ ఇది ఏంటంటే రిలేషన్షిప్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిట్స్, అన్ని తీసుకొచ్చి మనం కంపేర్ చేయకూడదు. అండ్ హెల్తీ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్ అండి రిలేషన్షిప్లో. హెల్తీ బౌండరీస్ అంటే థర్డ్ పార్టీ, పర్టికులర్ ఆపోజిట్ జెండర్లతో హెల్తీ లిమిట్స్ పెట్టుకోవాలి. ఇన్లాస్తో కూడా హెల్తీ బౌండరీస్ ఉండాలి. అత్తయ్య మామయ్యకి, అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఎవరైనా సరే నేబర్స్, ఫ్రెండ్స్, వీళ్ళు హెల్తీ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా భార్య భర్తల మధ్యలో కూడా చిన్నగా హెల్తీ బౌండరీస్ ఉండాలి. చిన్న ప్రైవేట్ స్పేస్ అంటే ఫోన్లో లాక్ వేసుకోవడము, లేకపోతే తర్వాత సపరేట్ బీరువాలో లాక్ వేసుకొని పెట్టుకోవడం, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చూపించుకోవడము, బ్యాంక్ స్టేట్మెంట్ దాచుకోవడం, అది కాదండి ప్రైవేట్ స్పేస్ అంటే. కొంచెం దే ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, వీ హ్యావ్ టు గివ్ ఫ్రీ టైం. సెల్ఫ్ కేర్ గురించి నేను చెప్పేది. వాళ్ళకి కావాల్సిన యోగా, మెడిటేషన్, హెల్త్, వాళ్ళకి నచ్చిన ఫుడ్. ఇప్పుడు నాకు నచ్చిందే తినాలి, రెండు అవసరం లేదు, సపరేట్ అవసరం లేదు, నచ్చిన మూవీ అందరు చూడాలి. దిస్ ఈజ్ వేర్ ప్రైవసీ మ్యాటర్స్. అంటే హెల్తీ బౌండరీస్ అవుతాయి. వీ షుడ్ రెస్పెక్ట్ ద అదర్ చాయిసెస్. ఇద్దరికి వేరు నచ్చుతాయి. ఒకరికి హారర్ మూవీ నచ్చుతాయి, ఒకరికేమో ఫిక్షన్ కామెడీ నచ్చుతుంది. ఒకరోజు కామెడీ చూడాలి, ఒకరోజు ఫిక్షన్ చూడాలి. లేదంటే వాళ్ళని వదిలేయాలి. నీకు కామెడీ అస్సలే నచ్చట్లేదు, ఫిక్షనే, అది హారరే కావాలంటే వదిలేసాలి, తను ఫ్రీగా స్పేస్ ఇచ్చేసేయాలి. సో ప్రైవేట్ స్పేస్, హెల్తీ బౌండరీస్ అనేది ఫుడ్ విషయంలో కావచ్చు, లైఫ్ స్టైల్లో కావచ్చు, ఓవరాల్గా అన్నిట్లలో కూడా ఇవ్వాలి. కొంతమందికి సోషల్ లైఫ్ చాలా ఇష్టం, కొంతమందికి సోషల్ లైఫ్ అంటే అస్సలు ఇష్టం, సోషల్ యాంగ్జైటీ. అలాగే వాళ్ళ సోషల్ లైఫ్ని కట్ చేసి వాళ్ళని మొత్తం కంప్లీట్గా ఇమోషనల్గా, మెంటల్గా, సోషల్గా వాళ్ళని ఐసోలేట్ చేయలేం. వి కాంట్ డిప్రైవ్ దెమ్. సో ఇవే అవుతున్నాయి ప్రాబ్లమ్స్. చెప్తే ప్రాబ్లమ్స్ అన్ని చిన్నవే అండి. ఇట్స్ నాట్ పెద్ద ప్రాబ్లమ్స్ కావు, అదే చూడడానికి చిన్నగా ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ చిన్న ప్రాబ్లమ్స్ తెలియకుండా వెనకాల మోయనంత ఇమోషనల్ బ్యాగేజీని ఉంటున్నాయి. పాస్ట్ని పెట్టేసుకుంటున్నారు వాళ్ళు, తెలియకుండా ఇమోషనల్ బ్యాగేజీని ఒక కొండంత తయారు చేసుకున్నారు వెనకాల. సో దిస్ ఇస్ వాట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ రిలేషన్షిప్స్. సో చిన్ని టిప్స్ ఫాలో అయ్యి దాన్ని ఇంకా హెల్దీ బాండ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఆ హ్యాపీనెస్ని కూడా సార్ ఎట్లా అయిపోయిందంటే ఈ మధ్య కాలంలో వచ్చిన హ్యాపీనెస్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇంకా ఏదో కావాలి, సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్, మీరు అన్నట్టే ఆ ఎక్స్పెక్టేషన్స్ కట్ ఆఫ్ చేస్తే రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. హ్యాపీనెస్ ఎంజాయ్ చేయకపోవడానికి కారణము కంపారిజన్ ఒకటండి. కంపారిజన్
అన్న నేను ఎంత సాధించినా నాకంటే కొంచెం ఎక్కువ సాధించిన వాళ్ళు చూడగానే డిఫ్యూజ్ అయిపోతాం. ఏదో బెలూన్లో కొంచెం. పాపప్ అయినట్టు ఇంకో నేను ఇక్కడే ఉన్నాను, ఇంకా అక్కడికి వెళ్తే నేను హ్యాపీ అని. అదొకటి కంపారిజన్. వాళ్ళ హ్యాపీనెస్ని సాధించిన సక్సెస్ సాధించినా కూడా దే ఆర్ లైక్ ఇది. రెండోది ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్ బాగాలేకుండా కూడా దే విల్ నాట్ బీ హ్యాపీ. ఓకే నాకు ప్రమోషన్ వచ్చింది, ఐఎమ్ ద ఛాంపియన్, నాకు అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు వచ్చింది, ఇంట్లో టర్మ్స్ బాగాలేవు, ఇంటికి వెళ్ళి సంతోషంగా పంచుకోలేదు అమ్మాయి, అది భార్య కానీ భర్త కానీ. హెల్త్ బాగాలేదు, టర్మ్స్ బాగాలేవు, ఓకే, ఇవన్నీ ఎవ్రీథింగ్ కాంట్రిబ్యూట్స్ అండి సంతోషంగా ఉండకపోతే. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఎంపైర్స్, లైఫ్లో సమతుల్యం, బ్యాలెన్సింగ్ 10 ఫుల్ఫిల్మెంట్ ఎంపైర్స్. సో ఇవన్నీ ఫాలో అయిపోయి రిలేషన్ బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. యా, వెల్కమ్ అండి.